హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే నిన్న రాత్రి అయితే విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించిన వివరాలు అయితే ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రాలేదు ఇంకా పూర్తిగా సంబంధించి. అలాగే బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ కూడా ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ అయితే రాలేదు. వచ్చాక నేను వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. బట్ ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్టుకు సంబంధించిన వివరాలు అలాగే వీటికి సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన డేట్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఏపీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ముందుగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్టెస్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ ఇన్ జనరల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఆధారంగా ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ త్రూ ది కమిషన్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్టెస్ ఫాలోయింగ్ అండర్ ద గ్రూప్ 2 సర్వీసెస్ ఫ్రమ్ 21/12/2023 నుంచి 10/1/2024 వరకు అప్ టు 11:59 మిడ్ నైట్ వరకు అప్లికేషన్ చేసే విధంగా ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షిల్ అప్లై ఆన్లైన్ ఆఫ్టర్ సాటిస్ఫాక్షన్ దెమ్సెల్వ్స్ యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ చెప్పడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసి ఉండాలండి. ఓటీఆర్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు మీరు. అలాగే ద స్కిన్నింగ్ టెస్ట్ సంబంధించి అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఆన్ 25/2/2024 రోజున అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు. ద డేట్ ఆఫ్ ది మెయిన్ ఎగ్జామ్ విల్ బి అనౌన్స్ లేటర్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ అండ్ ద మెయిన్ రిటన్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ CPT టెస్ట్ అండ్ ద నో క్యాండిడేట్స్ షెల్ బి ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్టెస్ అండర్ ద falling under the group 2 services unless he and she qualify the computer proficiency test in CPT. The terms of GOMS number 26 ప్రకారం ఖచ్చితంగా మీరు CPT ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలండి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్కిన్నింగ్ టెస్ట్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ద ఆఫ్లైన్ మోడ్. OMR బేస్డ్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా వాటికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇక్కడ వీటికి సంబంధించి ద డీటెయిల్ వేకెన్సీస్ యాజ్ పర్ ద GORT నెంబర్ 78 ప్రకారం ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ HR డిపార్ట్మెంట్ సంబంధించి చూసినట్లయితే మనం ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి ఒకసారి క్లియర్గా చూద్దామండి వేకెన్సీ వివరాలు. ముందుగా వచ్చేసి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ మున్సిపల్ కమిషనర్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి చూద్దాం. ముందుగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 సంబంధించి 4 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి 16 వేకెన్సీలు. అలాగే డిప్యూటీ తహసీల్దార్ ఇన్ ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి 114. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ ఏపీ లేబర్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి 28. అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించి 16. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీ రాజ్ అండ్ RD డిపార్ట్మెంట్ సంబంధించి అంటే రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ నుంచి చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సర్వీసెస్ సంబంధించి 150 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అలాగే టెక్స్టైల్ సబార్డినేట్ సర్వీసెస్ నుంచి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. టోటల్గా ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ వచ్చేసి 331 ఉంటే నాకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి క్లియర్గా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ గ్యాడ్ సంబంధించి చూసుకున్నట్లయితే 218 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ సెక్రటరేట్ సబ్ సర్వీస్ సంబంధించి 15. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేచర్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సెక్రటరేట్ సబ్ సర్వీస్ నుంచి 15. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏపీ సెక్రటరేట్ సబ్ సర్వీస్ నుంచి 23 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్ నుంచి 8. ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్ నుంచి 10 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 1 కేటగిరీ 1 సంబంధించి ఒక వేకెన్సీ. సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 2 కేటగిరీ 1 నుంచి ట్రెజరీస్ అండ్ అకౌంట్ ఇన్ డిస్ట్రిక్ట్ సబ్ సర్వీసెస్ నుంచి 12 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్ సంబంధించి జోన్ వైజ్గా 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఏపీ ట్రెజర్స్ అండ్ అకౌంట్ సబ్ సర్వీసెస్ నుంచి 22 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ అగ్రికల్చర్ సంబంధించి 2.
అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ నుంచి 13, అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ సంబంధించి 1, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించి 6, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ కింద 32 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ నుంచి 7 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ ఇన్ చీఫ్ కమిషనర్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 31. ఫ్రెండ్స్గా దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు అయితే కవర్ కావడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే టోటల్గా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 566 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి టోటల్ నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ సంబంధించి. ఫ్రెండ్స్గా వీటికి సంబంధించి ద క్యాండిడేట్ షుడ్ పొజెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నాటికి మీ యొక్క కంప్లీట్గా మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ షిల్ బి క్రూషియల్ డేట్ అండ్ క్యాలిక్యులేటింగ్ ద ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ ద పార్షియల్ ఎక్స్పీరియన్స్ సంబంధించి కూడా ఇక్కడ కన్సిడర్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్గా ద బ్రేకప్ వేకెన్సీస్ అండ్ స్కేల్ పే అండ్ ఏజ్ కమ్యూనిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ విల్ బీ ఇన్స్ట్రక్షన్స్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ సంబంధించి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. బిఫోర్ 21/12/2023 వరకు అయితే వీటికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఫ్రెండ్స్గా కమిషన్ డిసిజన్స్ టు బీ ఫైనల్, అంటే ఈ ఫైనల్ డిసిషన్ ఎవరి ద్వారా తీసుకుంటారంటే కమిషన్ అనేది వీటికి సంబంధించి ఫైనల్ డిసిషన్ అయితే తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్, అంటే అప్లికేషన్ డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇక స్కీమ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి నేను మరొక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, జై హింద్.